హాయ్ ఫ్రెండ్స్, డే 18 రెసిపీ వచ్చేసరికైతే కాల్షియం ఎక్కువగా ఉన్న నువ్వులతో అయితే నువ్వుల రైస్ చేశాను. ఇది బోన్స్‌కి అయితే చాలా హెల్తీ. రెసిపీకి అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. అన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కారం, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అన్ని కొద్దిగా కూల్ అయిన తర్వాత అయితే కొద్దిగా ఉప్పేసి అయితే మనమైతే గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. చేసుకున్న ఫైన్ పౌడర్‌ని అయితే పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకొని మనమైతే పల్లీలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్‌లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్‌ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత అయితే మనం ఇందాక గ్రైండ్ చేసిన పౌడర్‌ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో టోస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకొని అయితే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మన టేస్టీ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.